జాబిల్లి కథలు. వెంకటాపురంలో రాఘవయ్య గారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు సుబ్బయ్య, రెండో కొడుకు సీతయ్య, మూడో కొడుకు రామయ్య. రాఘవయ్య గారికి ఊర్లో మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు కూడా భారీగా ఉన్నాయి. ఊర్లో రాఘవయ్య గారిని ప్రజలందరూ చాలా గౌరవంగా చూసేవారు. రాఘవయ్య గారు కూడా ఊరి జనాలకు అవసరమైనప్పుడు తగిన సహాయం చేస్తూ ఉండేవారు. రాఘవయ్య గారి భార్య జానకి. ఆమె భర్త అడుగుజాడల్లో నడిచేది. సహాయం చేయడంలో భర్తను మించిన భార్య. ఒకరోజు 3 పిల్లలు ఆడుకుంటూ ఉండగా జానకి పక్కనే కూర్చుని వారి ఆటలు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికొక ఆవిడ వచ్చి జానకిని సహాయం అడుగుతుంది. ఏంటి కనకం, అలా ఉన్నావ్? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు జానకి, మా ఆయన వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పనికి వెళ్ళలేకపోతున్నారు. అయ్యో, మరి వైద్యం చేయించావా లేదా? పని చేసే మనిషి మంచాన పడి ఉంటే డబ్బులెక్కడి నుంచి వస్తాయి? ఆయన పనికి వెళ్ళకపోయేసరికి ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. పిల్లలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. నీ దగ్గర సహాయం కోసం వచ్చాను. మరిప్పటివరకు నాకెందుకు చెప్పలేదు? సరే ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి డబ్బులు, ఇంట్లో వండుకోడానికి వంట సామాగ్రి తీసుకుని వస్తుంది. ఇదిగో, ఈ డబ్బుతో ముందు నీ భర్తకు వైద్యం చేయించు. వీటితో నీ పిల్లలకి వంట చేసిపెట్టు. ఒక్క నిమిషం, బియ్యం కూడా ఇస్తాను అని పక్కనే కూర్చునున్న సుబ్బయ్యని పిలుస్తుంది. సుబ్బయ్య, అక్కడ సంచిలో బియ్యం పెట్టాను, ఇలా తీసుకురా. సుబ్బయ్య జానకి మాట విని కూడా విననట్టుగా అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. జానకి కొంచెం గట్టిగా పిలుస్తుంది, అయినా విననట్టుగా అక్కడే కూర్చొనుంటాడు. ఇంతలో రామయ్య పరిగెత్తుకుని లోపలికెళ్ళి బియ్యం సంచి తీసుకొచ్చి జానకికి ఇస్తాడు. ఇదిగో కనకం, ఈ బియ్యం కూడా తీసుకుని ముందు ఇంటికెళ్ళి వంట చేసి పిల్లలకి భోజనం పెట్టు. ఇంకెప్పుడు నీకెటువంటి సహాయం కావాలన్నా నేనున్నానన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి ఆమెని పంపించేస్తుంది. తిరిగి సుబ్బయ్య దగ్గరకొచ్చి, సుబ్బయ్య, అన్నిసార్లు కేకలు వేస్తుంటే విననట్టుగా అలాగే కూర్చొనుంటావేంటి? అమ్మా, నువ్వు నాకు పని చెప్పడానికి పిలుస్తున్నావు. నాకు పని చేయడం అంటే మహా చిరాకు. పైగా లోపలికెళ్ళి బియ్యం సంచి తీసుకురమ్మన్నావు. బరువులు మోయడం అంటే నా వల్ల కాని పని. అందుకే నువ్వెన్నిసార్లు పిలిచినా పలక్కుండా అలాగే ఉన్నాను. అమ్మా, అన్నయ్యకు పనిచేయడం అంటే మహాబద్ధకం. మా తోటి స్నేహితులందరూ అన్నయ్యని సోమరిపోతు సుబ్బయ్య అని హేళన చేస్తున్నారు. అయినా కూడా అన్నయ్య అలాగే ఉంటున్నాడు కానీ పనిచేయడం లేదమ్మా. ఇప్పుడు కూడా నేను చిన్నన్నయ్య ఆడుకుంటున్నాం కానీ పెద్దన్నయ్య ఆడుకోవడానికి కూడా రావడం లేదు. నాన్న సుబ్బయ్య, అలా బద్ధకంగా ఉండకూడదురా. చూడు, నీ 2 తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఆడుకుంటున్నారు. నువ్వు కూడా అలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండరా. నువ్విప్పటినుంచే ఇలా సోమరిలా ఉంటే పెద్దయ్యాక మనకున్న పొలంలో పని చేయాలంటే చేయలేవు. మిమ్మల్ని చూసి మీ నాన్నగారు చాలా గర్వపడుతున్నారు. కానీ నువ్విలా బద్ధకంగా ఉంటే ఎలా చెప్పు? అమ్మా, మన పొలంలో పనిచేయాల్సిన అవసరం నాకే ఉంది. మనకి చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఒకవేళ పనే చేయాల్సి వస్తే నాకిద్దరు తమ్ముళ్ళున్నారు, వాళ్ళు చేస్తారులే. అంతేగాని నాకు పని చెప్పొద్దమ్మా. నువ్వు రేపు పెరిగి పెద్దయిన తర్వాత నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలరా. నిన్ను కలకాలం నీ తమ్ముళ్ళు పెంచి పోషిస్తారని ఎలా అనుకుంటున్నావు? మీరు పెద్దవాళ్ళయ్యాక మీకు పెళ్ళిళ్ళు జరిగి భార్యలొస్తే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని నువ్వు పనిచేయకుండా ఇంట్లో ఉండి తమ్ముళ్లతో పనిచేయిస్తే చూసేవాళ్ళందరూ నిన్ను తిట్టి ఆడిపోసుకుంటారు. అయినా నీ తమ్ముళ్ళు మాత్రం నిన్నెంతకాలం భరిస్తారు చెప్పు? అమ్మా, అన్నయ్యని మేమిద్దరం చాలా జాగ్రత్తగా చూసుకుంటామమ్మా. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలరా, కాని పెద్దయిన తర్వాత కూడా మీరందరూ ఇలాగే కలిసుండాలి, సరేనా? ఇంతలో అక్కడికి రాఘవయ్య వస్తారు. ఏంటి, తల్లి కొడుకులేదో దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు? అదేం లేదండి, పిల్లలు ఆడుకుంటుంటే చూస్తున్నాను. పిల్లలు, మీరు వెళ్ళి ఆడుకోండి నాన్నా అని రాఘవయ్య పిల్లల్ని ఆడుకోమని పంపిస్తాడు. జానకి దిగులుగా పిల్లల్ని చూస్తూ ఉంటే ఇలా అడుగుతాడు. ఏంటి జానకి, పిల్లల్ని అలా చూస్తున్నావు? సీతయ్య, రామయ్య పెరిగి పెద్దయ్యాక ఎలాగైనా బ్రతికేస్తారండి. నా దిగులంతా పెద్దవాడు సుబ్బయ్య గురించే.
వాడు పెరిగే కొద్దీ సోమరిపోతులా తయారవుతున్నాడు. అదేం లేదులే జానకి, పిల్లలు కదా, ఇప్పుడు ఇలాగే ఉంటారు. పెరిగే కొద్దీ వాడే మారతాడ్లే. నువ్వేం కంగారు పడకు, లోపలికి పద అని రాఘవయ్య జానకికి ధైర్యం చెప్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు. సీతయ్య, రామయ్య వాళ్లకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ ఊళ్ళో తండ్రి పరువు ప్రతిష్టల్ని కాపాడుతూ ఉంటారు. కాని సుబ్బయ్య మాత్రం రోజు రోజుకి సోమరిపోతులా తయారై ఏ పని చేయకుండా ఖాళీగానే ఉంటాడు. ఎవరెంతగా చెప్పినా తన పంథా మాత్రం మార్చుకోడు. ఒకరోజు రాఘవయ్య ఇంట్లో ఖాళీగా ఉన్న సుబ్బయ్య దగ్గరకొచ్చి, సుబ్బయ్య, ఇలా ఎంతకాలమని పని పాట లేకుండా ఖాళీగా ఉంటావు? నీ తమ్ముళ్ళు మన పొలంలో కష్టపడి పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఇలా ఇంట్లో తిని కూర్చుంటున్నావు. ఇలా అయితే ఎలా? నాన్నా, నా గురించి మీకు పూర్తిగా తెలుసు. తెలిసి కూడా ఎందుకు నాన్న నన్ను పనిచేయమని అడుగుతారు? ఇప్పుడు నేను పనిచేసి ఎవరిని పోషించాలి? మీ అన్నదమ్ములు ముగ్గురు పెరిగి పెద్దవాళ్లయ్యారు. మీకు పెళ్ళిళ్ళు జరిపిద్దామంటే అందరిలో పెద్దవాడివి నీకు చేయకుండా వాళ్ళిద్దరికీ ఎలా చేయాలి చెప్పు? నువ్వేమో ఏ పని పాట లేకుండా ఇలా ఖాళీగా ఉంటే నీకు పిల్లనెవరిస్తారా? ఎన్ని సంబంధాలు చూసినా నీ తమ్ముళ్ళని చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు గాని నీకొక్క సంబంధం కూడా కుదరడం లేదు. నీ వల్ల నీ తమ్ముళ్ళకు కూడా పెళ్లి చేయలేకపోతున్నాను. నేనేవి పెళ్లి చేసుకున్నానా? మీరు తమ్ముళ్లకు పెళ్లి చేసేయండి. ఇంతలో అక్కడికి జానకొచ్చి, నీకు పెళ్లి చేయకుండా నీ తమ్ముళ్ళకి ఎలా చేస్తాన్రా? ఇకనైనా కాస్త మారు. నీ గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం పాడైపోతోంది. నేనుండగానే మీ ముగ్గురు అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు చేయాలని నా కోరిక. అది తీరేలా కనిపించటం లేదు. జానకి మాటలకు అలిగి సుబ్బయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. చూసారా అండి, వీడు పెద్దయ్యాక మారతాడని మీరు నాకు చెప్పారు. కాని వీడేం మారలేదు. రాను రాను సోమరిపోతులా తయారవుతున్నాడు. వీడికి పెళ్లి చేస్తేనే మారుతాడు జానకి. కనీసం భార్య వచ్చిన తర్వాతైనా బాధ్యతలు గుర్తుకొస్తాయి. మన ముగ్గురు పిల్లలకు సంబంధాలు చూడమని పెళ్లిళ్ల పేరయ్యకు చెప్పాను. త్వరలోనే వీళ్ళ ముగ్గురికి ఒకేసారి పెళ్లి జరిపించేద్దాం. ఎట్టకేలకు ముగ్గురు అన్నదమ్ములకు సంబంధాలు కుదురుతాయి. రాఘవయ్య ముగ్గురు అన్నదమ్ములకు ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. సుబ్బయ్య భార్య దేవి, సీతయ్య భార్య రమ, రామయ్య భార్య సీత. వీళ్ళందరితో ఇల్లంతా కళకళ్లాడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సీతయ్య, రామయ్య ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. సుబ్బయ్య పనిచేయకుండా ఇంట్లో ఉండేసరికి తోడికోడళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఒకరోజు సుబ్బయ్య భోజనం చేస్తూ ఉండగా రమ సీతతో ఇలా అంటుంది, సీత, అసలు పనిచేయకుండా ఇంట్లో కూర్చొని తినడానికి ఆకలెలా వేస్తుందో కదూ? అవునక్క, ఏ పని చేయకుండా తిండి తినాలంటే సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి ఉండాలి. వాళ్ల మాటలు విన్న జానకి కోపంతో ముందుకొచ్చి, చూడండి, మీరెవర్ని ఈ మాటలంటున్నారో నాకు తెలుసు. వాడు నా పెద్ద కొడుకు. నా కొడుకుని ఎవరైనా ఏవన్నా అంటే నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోరు అత్తయ్య గారు? మా వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటే బావగారు మాత్రం ఇంట్లో కూర్చొని తింటున్నారు. మేమన్న దాంట్లో తప్పే ఉంది? ఇంట్లో ముగ్గురు కొడుకులుంటే 2 మాత్రమే కష్టపడుతున్నారు. మా భర్తలు కష్టపడుతూ ఉంటే వీళ్లకు ఊరికే ఎందుకు మేం తిండి పెట్టాలి? ఆ మాటలకు సుబ్బయ్య కోపం వచ్చి అన్నం దగ్గర్నుంచి లేచి ముందుకొస్తాడు. ఇంతలో అక్కడికి సీతయ్య, రామయ్య కూడా వస్తారు. ఇంట్లో జరుగుతున్న గొడవను చూసి రాఘవయ్య ఇలా అంటాడు, చూడండమ్మా, నాకు 3 కొడుకులు. నేను నా భార్య ఉన్నంతకాలం వీళ్ళంతా కలిసి ఉండాలనేది మా కోరిక. ఏ కారణం చేత కూడా ఈ 3 అన్నదమ్ములు విడిపోకూడదు. దయచేసి సర్దుకుపోండమ్మా. ఏంటి నాన్న సర్దుకుపోయేది? ఈ ఇంట్లో వాళ్లకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మన ఆస్తిని మా 3 అన్నదమ్ములకు సమానంగా పంచండి. రే సుబ్బు, అలా అనకురా. మీరు విడిపోతే మేం తట్టుకోలేం. మీరు కలిసే ఉండాలి. ఎలా అమ్మా కలిసుండేది? వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటాను చెప్పు? ఆస్తిని వెంటనే పంచండి. అన్నయ్య, ఆస్తి పంపకం దాకా వచ్చింది కాబట్టి ఈరోజు నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆస్తిలో నీకొక్క పైసా కూడా రాదు. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ఇల్లు తప్ప ఏది ఉమ్మడి ఆస్తి కాదు. నీకు కావాలంటే ఈ ఇంట్లో ఒక గదిని మాత్రమే ఇవ్వగలవు. మరి మన పొలాల సంగతేంటి?
అది పూర్తిగా మా ఇద్దరి కష్టార్జితం. అవును, ప్రస్తుతం మనకున్న పంట పొలాలు మొత్తం మేమిద్దరం కష్టపడి సంపాదించినవి. ఎందుకంటే నాన్నగారు తమ తాతల ఆస్తిని మొత్తం దాన ధర్మాలతో ఊరందరికీ పంచేశారు. ఇప్పుడు మనకున్న ఆస్తులన్నీ కూడా మేమిద్దరం కష్టపడి సంపాదించినవి. ఆ విషయం అమ్మకు తెలిసి ఇలాంటి రోజు వస్తుందన్న ఆలోచనతో నిన్ను పనిచేయమని చాలాసార్లు నీకు చెప్పింది. కానీ నీకున్న సోమరితనం వల్ల ఏ పని చేయకుండా అలాగే ఉండిపోయావు. తోడబుట్టిన వాడివి కాబట్టి ఇన్నాళ్ళు నీకు నీ భార్యకు మేమే తిండి పెట్టాం. ఇకనైనా నువ్వు కష్టపడి పనిచేసి నీ భార్యను నువ్వే పోషించన్నయ్యా. అంతేగాని మా మీద నీ పెత్తనం చేయాలనుకుంటే కుదరదు అని చెప్పి అన్నదమ్ములు తమ భార్యల్ని తీసుకుని లోపలికెళ్ళిపోతారు. అన్నదమ్ముల కలహాలు చూసి రాఘవయ్య, జానకి చాలా బాధపడతారు. దేవి సుబ్బయ్యని తీసుకుని తన గదిలోకి వెళ్ళి ఇలా అంటుంది. ఏవండి, మీరే పని చేయకుండా ఖాళీగా ఉండటం వల్లనే కదా ఈ రోజున అందరూ మిమ్మల్ని చులకం చేసి మాట్లాడుతున్నారు. అదే మీరు కూడా మీ తమ్ముళ్లలాగా కష్టపడి పనిచేస్తే ఈ రోజు అందరి ముందు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇకనైనా మీలో మార్పు వచ్చి పనిచేసి డబ్బు సంపాదించకపోతే మనకి తిండి కూడా దొరకదు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నన్నందరి ముందు నవ్వుల పాలు చేయకండి అని బాధపడుతుంది. తన భార్య బాధ చూసి సుబ్బయ్యలో మార్పు వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్లి పని కోసం వెతుకుతాడు. కాని అందరూ సోమరిపోతు సుబ్బయ్య అని హేళన చేస్తారే గాని ఎవ్వరూ పనివ్వరు. తన ఊర్లో పని దొరక్కపోయేసరికి పక్కూర్లో పని కోసం ప్రయత్నిస్తాడు. అక్కడొక దుకాణంలో పని దొరుకుతుంది. సుబ్బయ్య అతి కష్టం మీద బస్తాలు మోస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న తన తమ్ముళ్ళు సీతయ్య, రామయ్య అన్నయ్యను చూసి బాధపడతారు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత సుబ్బయ్య అలసిపోయి కూర్చొని ఉంటాడు. అన్నయ్య, నువ్వు పక్కూర్లో బస్తాలు మోయడం మేం చూసాం. నువ్వు పని చెయ్యాలని అనుకున్నామే తప్ప వేరొకరి దగ్గర కూలీగా ఉండాలని మేమేనాడు అనుకోలేదన్నయ్యా. అవునన్నయ్యా, నువ్వొకరి దగ్గర కూలి పని చేయాల్సిన అవసరం లేదు. మన పొలంలోనే మనందరం కలిసి పనిచేద్దాం. వచ్చిన ఆదాయాన్ని ముగ్గురం తీసుకుందాం. మీ పొలంలో పనిచేసినంత మాత్రాన నేను కూలీని కాకుండా పోతానా? అన్నయ్య, ముందుగా నువ్వు మమ్మల్ని క్షమించాలి. నీలో మార్పు తెచ్చేందుకే మేం నీతో కఠినంగా మాట్లాడాం. అంతే తప్ప ఈ ఆస్తిలో నీకు వాటా లేకపోలేదు. ఇది మన అందరి ఉమ్మడి ఆస్తి. అవునన్నయ్య, మనందరం కలిసి ఉండాలన్నది మన తల్లిదండ్రుల ఆకాంక్ష. నీలో మార్పు తెచ్చేందుకే మేమందరం నీతో అలా ప్రవర్తించాం. ఏదైతేనే నీలో మార్పు వచ్చింది. పనిచేయాలని కోరిక నీ మనసులో కలిగింది. ఆ పనేదో మనందరం కలిసే చేద్దామన్నయ్యా. అంతేగాని నువ్వొక్కడివే కష్టపడుతూ ఉంటే మేం చూడలేము అని ముగ్గురు అన్నదమ్ములు కలుసుకుంటారు. ముగ్గురు తోడికోడళ్ళు ఆనందపడతారు. వీళ్ళందరి సంతోషాన్ని చూసి రాఘవయ్య, జానకి ఆనందపడతారు. ఆ రోజు నుంచి సోమరి సుబ్బయ్య కాస్త మార్పు చెంది కష్టజీవి సుబ్బయ్యగా మారతాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో మళ్లీ ఆనందాలు వెల్లివిరుస్తాయి. యాజి ఒక తీర్థయాత్రికుడు. తను చిన్నతనం నుండి తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నాడు. తను ఒక అనాథ. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఎవరికీ తెలీదు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఊరూరా భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ ఊరి ప్రజలకు నీతిని బోధిస్తూ ఉంటాడు. ఒకసారి రామాపురంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలొక ఇంట్లో దూరి ఇంట్లో ఉన్న భార్యాభర్తలను తాడుతో కట్టేసి దొంగతనం చేస్తూ ఉంటారు. చప్పుడు చేశారో మీ ఇద్దరినీ ఇక్కడే చంపేసి వెళ్తాం. మేవెన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మంతా మీరిలా రాత్రికి రాత్రి కాజేసి మమ్మల్ని రోడ్డున పడేయడం సరికాదండి. అలాగైతే మీ ఇద్దరినీ కత్తితో పొడిచి సరాసరి పైకే పంపించేయమంటారా? అంత పని చేయకండి, మీకు దండం పెడతాను అంటూ తన భర్త వైపు చూస్తూ రాణి ఇలా అంటుంది. పాపిష్టి సొమ్ము పోతే పోయింది, మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం. ప్రాణం పోతే తిరిగి వస్తుందా చెప్పండి? శభాష్, ఇలా ఇద్దరు నోరు మూసుకొని కూర్చోండి అని దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంతలో పక్కింటి వారికి ఇంట్లో జరిగే అలికిడి వినపడుతుంది. రామయ్య లేచి, జానకి, పక్కింట్లో ఏదో అలికిడి వినపడుతోంది. ఏం జరుగుతుందో కాస్త చూడు. ఏం జరిగితే మనకెందుకండి? మన ఇంట్లో కాదు కదా. ఏవైనా ఉంటే తెల్లారిన తర్వాత చూసుకుందాం. పడుకోండి. ఒకవేళ దొంగలైతే వాళ్ళ ఇంటిని దోచుకుంటారు కదా.
అయితే మీరు కూడా వెళ్ళి ఆ దొంగలతో తన్నులు తినండి. అప్పుడు సరిపోతుంది. మన ఇంట్లో ఏం జరగనప్పుడు పక్కింటి వారి విషయాలు మనకెందుకు? పడుకోండి. రామయ్య తన భార్య మాట కాదని లెక్క పడుకుంటాడు. తెల్లారిన తర్వాత పక్కింట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని జానకి దగ్గరకొచ్చి, చూసావా జానకి, రాత్రి అక్కడ అలికిడి వచ్చిందని చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. మనం వెళ్ళినట్లయితే మన పక్కింటి వారిని దొంగల నుంచి కాపాడేవాళ్ళం. ఆ దొంగలతో గొడవలు మనకెందుకులేండి. మనం వెళ్ళినట్లయితే మనల్ని కూడా కట్టేసి వెళ్లేవాళ్లు. రామయ్య చేసేదేం లేక బాధపడుతూ ఉండిపోతాడు. అదే రోజు ఆ ఊర్లోకి యాజీ అడుగు పెడతాడు. ఊర్లో నడుచుకుంటూ వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొనుంటాడు. అక్కడికి 2 వ్యక్తులు వస్తారు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఊర్లో ఎప్పుడూ చూడలేదు. ఎవరికోసం వచ్చారు? నేను ఒక బాటసారిని. తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. దారిలో వచ్చే ఇలాంటి ఊళ్ళల్లో యాచించి కడుపు నింపుకుంటూ ఉంటాను. ప్రస్తుతం నేను రామేశ్వరం ప్రయాణం చేస్తున్నాను. దారిలో మీ ఊర్లో ఆగాను. అసలు ఇంతకీ మీదే ఊరు? మీ తల్లిదండ్రులెవరు? నాకు సొంత ఊరంటూ ఏమీ లేదు. నేనొక అనాథను. ఎక్కడ పుట్టానో నాకే తెలీదు. పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ ఉండడం వలన శాంతిని, ప్రేమను ప్రజలకు పంచడం నేర్చుకున్నాను. ఏం సుబ్బయ్య, ఇతను ఊరూరా తిరిగి అడుక్కునేవాడ్రా. ఇంతలో అక్కడికి జనాలు చేరుకుని వీరి మాటలు వింటూ ఉంటారు. నేను అడుక్కునేవాణ్ణి కాదు. మీ దగ్గర మాదా కోళ్ళని స్వీకరించి కడుపు నింపుకునేవాణ్ణి. 2 అడుక్కోవడమేగా. అవి 2 ఒకటి కాదు. మనిషికి అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల వద్ద భిక్షాటన చేసి వాటిని దాచుకుని రేపటి రోజున వాటిని వాడుకొని జీవిస్తూ ఉండేవారు ఒక రకం. ఏ పూటకా పూట కావలసిన దాన్ని మాత్రమే మాదాకోళంగా స్వీకరించి కడుపు నింపుకునేవారు మరొక రకం. ఇందులో తేడా ఏముంది చెప్తాను. మన పూర్వీకులు భోజనం చేసే ప్రతిసారి మొదటి ముద్దను మాధవ ధవళముగా పక్కన పెట్టి తర్వాత భోజనం పూర్తి చేసేవారు. అంటే ఆ మొదటి ముద్దను ఆ భగవంతుడైన మాధవునికి సమర్పించేవారు. ఆ సమయంలో ఆ ముద్ద కోసం కొందరు యాచకులు వచ్చి ఆ ముద్దను మాత్రమే తీసుకుని దాన్ని ప్రసాదంగా భావించి కడుపు నింపుకునేవారు. అదే మాధవ ధవళం. కాలక్రమేణా అది మాదాకోళంగా మారింది. ప్రస్తుతం ప్రతి యాచకుడు మాదాకోళం పేరుతో అన్ని వస్తువులను దానంగా తీసుకుంటున్నారు. మేమలా కాదు. ఆ మాధవుడికి సమర్పించే మొదటి ముద్దను మాత్రమే దానంగా స్వీకరిస్తాం. ఇంతలో జనాల్లో నుంచి సీతమ్మ ముందుకొచ్చి, నేనేన్ని ఇంతకు ముందు కలిశాను. ఈయన మహాజ్ఞాని. మనకెటువంటి సమస్య ఉన్నా దానికి సరైన పరిష్కార మార్గం చూపిస్తారు. కానీ అది స్వార్థపరంగా ఉండకూడదు. అంటే ఈయనకు మాయలు మంత్రాలు తెలుసా? నేను మాయలు మంత్రాలు చేసేవాణ్ణి కాదు. ఈ భూమి మీద ఏర్పడే ప్రతి సమస్యకు ఆ భగవంతుడు ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. దాన్ని మనం సరైన పద్ధతిలో గుర్తిస్తే సరిపోతుంది. నేను చేసేది కూడా అదే. అక్కడ ఊరి జనం ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారు. వారిలో రామయ్య, జానకి కూడా ఉంటారు. రాత్రి దొంగతనం జరిగిన రవి, రాణి కూడా అక్కడికొచ్చి యాజీ చెప్పే మాటలు వింటూ ఉంటారు. ఇంతలో సీత ఇలా అంటుంది, మీరు కూడా మీకెటువంటి సమస్యలున్నా ఈయనకు తెలియచేయండి. సరైన మార్గం చూపిస్తారు. నేను మీ సమస్యలకు పరిష్కార మార్గం మాత్రమే చూపిస్తాను. ప్రయాణం మీరే చెయ్యాలి. అందరూ సరే అన్నట్టుగా తలూపుతూ ఉండగా రాణి ముందుకొచ్చి, అయ్యా, రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. నన్ను, నా భర్తని తాళ్లతో కట్టేసి మేమెన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం దోచుకుపోయారు. మేమెన్ని రకాలుగా ప్రయత్నించినా వారిని అడ్డుకోలేకపోయాం. మాకు సరైన సహాయం అందినట్లయితే ఆ దొంగల్ని కట్టడి చేయగలిగేవాళ్ళం. ఉన్నదంతా పోగొట్టుకుని ఈరోజు రోడ్డున నిలబడ్డాము. అవునండి, ఈ మధ్య మా ఊర్లో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంత ఊరి వాళ్లే చేస్తున్నారా లేక పక్క ఊరి వారు ఎవరైనా ఇలా చేస్తున్నారో మాకు తెలియడం లేదు. రాను రాను ఈ దొంగల బెడద బాగా ఎక్కువైపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఇది మా ఊరి సమస్య. మీరే ఏదో ఒక మార్గం చూపించండి. ఇప్పుడిది మీ ఊరి సమస్య కాదు, నా ఊరి సమస్య కూడా. నేనెక్కడ ఉంటే అదే నా ఊరు, వారే నా ప్రజలు. మన ఊరి సమస్యను పరిష్కరించడానికి సరైన మార్గం తప్పక చూపిస్తాను. మరి ఏం చేద్దామంటారు?
ముందుగా మన ఊరి జనం స్వార్థాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే పక్కింట్లో దొంగతనం జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ కొందరు స్పందించక మనకెందుకులే అనుకుంటున్నారు. తీరా వారి వద్దకు సమస్య వచ్చినప్పుడు లబోదిబోమంటున్నారు. ముందుగా నేను నాది అనే స్వార్థం వదిలిపెట్టి మనమనే మార్గాన్న నడవాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. యాజీ మాటలకు రామయ్య జానకి తల వంచుకుంటారు. ముందుగా మన ఊరి యువత ఊరికి నలువైపులా కాపలా కాయండి. దొంగతనం ఎలా జరుగుతుందో చూద్దాం. మన ఊరి జనం మనకు తెలుసు కాబట్టి కొత్తవారు ఊర్లోకి ఎవరు అడుగుపెట్టినా ఆరా తీయండి. తొందరపడి దూషించకండి, అనుమానించకండి. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే వారిని ఊర్లోకి పంపించండి. ఇలా కొద్ది రోజులు పరిశీలిస్తే దొంగతనాల్ని అరికట్టవచ్చు. ఈ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభించండి. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. ఈ రోజు కాపలాకు ఎవరెవరు వెళ్లదలుచుకున్నారో ముందుకు రండి అని అనేసరికి ఊరి జనం అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారే గాని ఎవ్వరూ ముందుకు రారు. ఇంతలో ఊరి జనంలో నుంచి ఒక ముసలి వ్యక్తి శేషయ్య ముందుకొచ్చి ఇలా అంటాడు. ఎక్కడి నుంచో వచ్చి మన ఊరి బాగు కోసం మంచి చెబుతూ ఉంటే ఇప్పటిదాకా విని అందరూ అలా మౌనంగా ఉండిపోతారేంటి? ఇంకా మీలో స్వార్థం పోలేదు. మనం అనే మార్గాన ఇకనైనా నడవండి. ముందుకు రండి. ఈ రోజు ఊరి కాపలాగా నేనొస్తున్నాను. నాతో ఎవరెవరు వస్తారు అనేసరికి ఊర్లోని కుర్రాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి మేమొస్తాం అంటారు. మీలో వచ్చిన మార్పుకి సంతోషిస్తున్నాను. ఈ రోజు మన ఊరికి కాపలా కాయండి అని చెప్పి కుర్రాళ్ళందర్నీ రాత్రికి కాపలా కాయమని యాజీ పంపిస్తాడు. యాజీ ఆ రాత్రి కొంతమంది ఇళ్ల దగ్గర మాదాకోళ్లను స్వీకరించి కడుపు నింపుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ గట్టిగా కాపలా కాస్తారు. కొత్తవారిని ఆరా తీస్తారు. తెలిసిన వారిని ఊర్లోకి పంపిస్తారు. కాని ఊర్లో ఆ రోజు రాత్రి దొంగతనం జరుగుతుంది. మరుసటి రోజు అందరూ యాజీ దగ్గరకు మళ్లీ వస్తారు. అయ్యా, మేవంతా మీరు చెప్పినట్టుగానే రాత్రంతా ఊరి కాపలా కాశాం. అయినా ఊర్లో దొంగతనం జరిగింది. ఇలా అయితే మా ఊరిని రక్షించుకోవడం ఎలా? రాత్రి మీరు ఎంతలా కాపలా కాసినా కూడా దొంగతనం జరిగింది అంటే దొంగలు బయట నుంచి రావడం లేదు, ఊర్లోనే ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. మన ఊర్లోనే ఉంటూ మన ఊరి సంపదను దోచుకుంటున్న ఆ దొంగలను తప్పక పట్టిస్తాను. మన ఊరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వ్యాపారం కోసం కానీ మరే ఇతర అవసరాల కోసం గాని ఊర్లో కొత్తవారు ఎవరైనా వచ్చి ఉన్నారా? 2 రోజుల క్రితం మీరొచ్చారు. 1 నెల రోజుల క్రితం 4 వ్యక్తులు వ్యాపారం కోసం మా ఊరొచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు వారెక్కడున్నారు? 2 ఊరి సత్రంలో ఉంటున్నారు. మరొక 2 రామయ్య వాళ్ల ఇంటి వెనక చివరి గదిలో అద్దెకుంటున్నారు. వాళ్ళిప్పుడు ఇక్కడికొచ్చారా? సత్రంలో ఉండే 2 వ్యాపారస్తులు ఊర్లో తిరుగుతూనే ఉన్నారు. కానీ రామయ్య గారి ఇంట్లో అద్దెకున్న వ్యాపారస్తులు మాత్రం పగటిపూట సరిగ్గా కనిపించటం లేదు. వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఏంటి? నాకెందుకో వారి మీద అనుమానంగా ఉంది. వారు రాత్రులు తిరుగుతున్నారు, పగలు ఇంటి వద్దనే నిద్రిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో పడుకునే ఉన్నారు. ఒకసారి ఆ ఇంటిని తనిఖీ చేయండి. వారి వివరాలు సరిగ్గా కనుక్కోండి. నా అనుమానం నిజమైతే వారే దొంగలు. సరిగ్గా పరిశీలించండి. ఊరి జనం అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లి ఇంటిని తనిఖీ చేస్తారు. ఇంట్లో ఆ ఊరి జనం యొక్క నగలు, డబ్బు, వస్తువులు కనిపిస్తాయి. 2 దొంగలు నిద్రిస్తూనే ఉంటారు. వారిని నిద్రలేపి ఊరి మధ్యలో నిలబెడతారు. ఇన్నాళ్ళు నా ఇంట్లో అద్దెకుండి మా ఊరి జనం సొమ్ముని కాజేస్తారా? ఊరి జనం వారిని కొట్టబోయేసరికి యాజీ వారిని ఆపి, వారిని కొట్టే అధికారం మనకి లేదు. వారిని పోలీసులకు అప్పగించండి. వారే వారికి తగిన శిక్ష విధిస్తారు. దేవుళ్ళా వచ్చి మా ఊరి సమస్యను పరిష్కరించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలవు? నేను 2 రోజులుగా మీ ఊర్లోనే ఉన్నాను. ఈ 2 రోజులు నాకు ఆశ్రయం కల్పించి మాధవ ధవళాన్ని ప్రసాదంగా ఇచ్చిన ఈ ఊరి రుణం నేనే తీర్చుకోగలిగాను. నేను నమ్మే ఆ భగవంతుడు నాకు సరైన ఆలోచన కలిగించి ఈ ఊరి సమస్యను పరిష్కరించే మార్గం చూపించాడు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ బాటసారి నమ్మేది ఆ భగవంతుణ్ణి మాత్రమే. నా నమ్మకం నిజమైంది. ఇక మీదట మీ ఊరికి ఎటువంటి సమస్య రాదు.
ఆనందంగా జీవించండి. అని చెప్పి యాజీ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఊరి జనం అందరూ ఆ ఊర్లోనే ఉండమని యాజీని అడుగుతారు. నేనొక బాటసారిని. భగవంతుడి ధ్యానంలో నిత్యం ఉంటాను. మీ ఊరికి లాగానే ఏ ఊరికి సమస్య వచ్చినా ఆ దైవం నన్నక్కడికి పంపిస్తాడు. ఏమో ఇప్పుడు నన్ను ఎక్కడ ఏ సమస్య పరిష్కరించడానికి పంపిస్తున్నాడో నాకు కూడా తెలియదు. నేనొకే దగ్గర ఉండిపోతే నా కోసం ఎదురుచూసే జనం నిరాశపడతారు. ఇక మీదట మీకెటువంటి సమస్య రాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి మరొక ఊరికి ప్రయాణమవుతాడు.